చేయాలని నాకు కోరిక కలుగుతున్నది కానీ అది చేయలేకపోతున్నాను. మేలైనది చేయాలని అనుకుంటున్నాను కానీ అది చేయలేకపోతున్నాను అని ఈ విధంగా చెప్తున్నాను. నిజానికి యేసుక్రీస్తు నీ శత్రువు ఆకలిగా ఉంటే నీ శత్రువుకి భోజనం పెట్టు, నీ శత్రువు దూపగా ఉంటే ఆయనకి నీళ్ళు, నీ శత్రువుని ప్రేమించాలని సరిపో. నిజానికి ఈరోజు మన శరీరాన్ని ప్రేమిస్తున్నాము, శరీరానికి అన్నం పెడుతున్నాము, శరీరానికి దూపైనప్పుడు నీళ్ళు తప్పుతున్నాము. ఇది మన శత్రువు అయినప్పటికీ కానీ ముందర వ్యక్తి మనకి ఎవరైనా శత్రువుగా ఉంటే వాళ్ళకి మాత్రం ఆ విధంగా చేయము. ముందర ఒక శత్రువుగా మనకి విరోధంగా ఉన్న వ్యక్తి మాత్రం మనం అలాగే చేయము. ఆకడైనప్పుడు అన్నం పెట్టడానికి ఇష్టపడము, మరి అడిగితే కూడా చేయడానికి ఇష్టపడము. ధూప అయితే నాకు నీళ్ళు ఇవ్వంటే కూడా ఇష్టపడము, ఎందుకంటే మన శత్రువు వాళ్ళు నాకు చాలా అన్యాయం చేసిండు, నాకు మోసం చేసిండు. ఆ వ్యక్తిని మనము ఒక శత్రువుగా చూస్తాము కానీ ఏది మనం హెల్ప్ చేయము. కానీ యేసుక్రీస్తు అనేది నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆయన భోజనం పెట్టి. మరి ఇది శరీరం కూడా శత్రువే. ఈ శరీరం శత్రువు అయినప్పుడు ఈ శరీరానికి మనకు తెలియక మనము శరీరానికి కావలసిన వాటిని అన్నిటిని పెడతాం. మంచిగా తిండి పెడతాం, మంచిగా బట్టలు పెడతాం, మంచిగా నీళ్లు పెడతాము. అది ప్రతిదీ ఏది కోరుకుంటుందో వాటిని అన్నిటిని పెడతాము. అయినా శత్రువు అయిన మనం తెరుచుకున్నప్పుడు కూడా, శత్రువుని తెరుచుకోకపోయినా శత్రువుని తెలిసినప్పుడు కూడా అన్నిటిని పెడతాము. కానీ అదే ఒక సహోదరుని పట్ల ఒక శత్రువు అని అనుకుంటే ఆ విధంగా చేయలేకపోతుంటాం.